నా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇలా నేను వీడియో చేయడానికి ఒక కారణం ఉంది. అది నా హెల్త్ ఇష్యూ అండి. ఎందుకంటే ఇక్కడ అందరినీ అడుగుతాను, నాకు తెలిసిన ఒక 10 మందిని అడుగుతాను. ఎందుకంటే ఇందులో వ్యూవర్స్ నా సబ్స్క్రైబర్ కాకపోయినా ఎవరైనా చూస్తారో దాంట్లో, అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. నా వ్యూవర్స్ నన్ను చాలా అభిమానిస్తున్నారు. నేను ఏదో ఇంట్లో కూర్చొని టైంపాస్ కోసం చేస్తున్నాను, నిజంగా పేమెంట్ కోసం కాదండి, ఇది నిజం. సరే, ఇది పక్కన పెట్టేస్తే అసలు విషయానికి వస్తాను. ఏంటంటే ఈ మధ్యకాలంలో నాకు మోకాలు ఒకటి బాగా అరిగిపోయిందండి. వెయిట్ కూడా తగ్గాలని చెప్పారు. ఇంత ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, నేను తగ్గలేదు, కొద్దిగా అశ్రద్ధ చేశాను. అయితే మోకాలు బాగా అసలు ఇంట్లో కూడా నడవనియట్లేదండి. చాలామంది చూస్తారు కనుక, ఎవరన్నా స్వీయ అనుభవంలో పర్ఫెక్ట్ ఇది, ఈ మోకాలకి ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ ఇక్కడ ఉందని చెప్తే కనుక నాకు మెసేజ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే అసలు ఇంట్లో కూడా నడవలేకపోతున్నా. ఒక కాలు అసలు మా పెడ్డాగ్ ఉంది, మీకు అందరికి తెలుసు కదా, సుబ్బు గడు, వాడు వచ్చి గుద్దుకుంటే అసలు ప్రాణం ఎగిరిపోతుంది. ఇంట్లో కూడా పడిపోతానేమో నడుస్తుంటే అని అనిపిస్తుంది. మెట్లు ఎక్కొద్దు దిగొద్దు అని చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే కింద కూడా కూర్చోవడానికి లేదు. ఈ వెయిట్ మీద ఏదైనా ఆపరేషన్ చేసినా కూడా అది సక్సెస్ కాదు అని అంటున్నారు. నవ్వినంత ఈజీగా నా ఆరోగ్యం లేదు, కానీ నాకు నవ్వడం అలవాటు, ఎక్కువ నవ్వుతూనే ఉంటాను. ఇప్పుడు ఏంటంటే నేను యాజ్ ఏ సింగిల్ పేరెంట్గానే మా పిల్లల్ని పెంచానండి. ఎవరున్నారు లేరు అనేది పర్సనల్ విషయం, అసలు నేనేం చెప్పుకునే పరిస్థితిలో లేను. అయితే ఎప్పుడు కూడా డబ్బులు అని అంటే మా ఆర్థిక పరిస్థితులే ఎంత బాగుండేవి కాదు. ఒక ఆడ మనిషి పిల్లల్ని ఇద్దరిని పెంచుకొని రావాలి. ఒక అమ్మాయిని లాయర్ చేశాను, ఒక అబ్బాయిని బిఎఫ్ఎస్ చదివించాను. ఎంత చేసుకురావాలంటే వెనకాల ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసు. ఒక టైంలో బట్టలు ఇంట్లో పెట్టి కూడా అమ్మాను. చాలా చేశాను, ఎక్కువే చదువుకున్నాను, కానీ నాకు ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు. గవర్నమెంట్ జాబ్స్ వచ్చినా నన్ను చేయనీయలేదు. కారణాలు చాలా అనేకం ఉన్నాయి, అన్నీ చెప్పుకునే కారణాలు కాదు. 3 గవర్నమెంట్ జాబ్స్ వదులుకున్నాను. తర్వాత ఆయన కూడా దూరం అయిపోయారు. తర్వాత ఏదో బిజినెస్లో అవి చేసుకుంటా పిల్లోడిని చేదోడు వాదాడుగా తీసుకొని, పిల్లోడి సపోర్ట్తో అమ్మాయి కూడా సపోర్ట్ చేసింది. ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయినాయి. ఈ మాత్రం ఉన్నాము ఈరోజు. కానీ డబ్బులు వెనకాల పరుగులు తీసానా అని అనిపిస్తుంది ఈరోజు. నా ఆరోగ్యం గురించి నేను సరిగ్గా పట్టించుకోపోవడం ఏమో అని అనుకుంటున్నాను. పట్టించుకునేదాన్ని కాదు నిజంగానే నా ఆరోగ్యం గురించి. ఇప్పుడు రెస్ట్లో ఉన్నాను కనుక నేనంటూ ఒంటరితనం ఫీల్ అవ్వకోకుండా నేను షార్ట్స్ చేస్తుంటే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి మీరందరూ. మరొకసారి ధన్యవాదాలండి మీకు. బాగానే సపోర్ట్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఎందుకంటే చూడకపోతే నేను చెయ్యను మళ్ళీ తిరిగి. చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్స్ అందరికీ. నాకు మాత్రం మీ స్వీయ ఎక్స్పీరియన్స్లో, సొంత ఎక్స్పీరియన్స్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు అందరికీ మోకాళ్ళు అరిగిపోతున్నాయి, పెద్దవాళ్ళనే కాదు, 40+ మోకాళ్ళు అరిగిపోతున్నాయి. నేను ఇప్పుడు ఏంటంటే రామకృష్ణారెడ్డి గారని ఆయన హోమియోపతి డాక్టరు, ఆయనది తీసుకొని 4 days నుంచి తీసుకుంటున్నాను. అంతకుముందు తీసుకుని మానేశాను. ఇప్పుడు సడన్గా కొన్ని ఏమంటారంటే కొంచెం ప్రాబ్లం, ఇంట్లో మనీ ప్రాబ్లం ఉండి నేను ఆపాను అనమాట. మళ్ళీ ఒక 4-5 నెలలు ఆపాను. ఆపడంతో సడన్గా అసలు మొత్తం పోయినాయి, మోకాళ్ళు అంతా అరిగిపోయినాయి అని చెప్పారు. కొన్ని ఎక్సర్సైజులు చెప్పారు. మల్లారెడ్డి కాలేజీలో మా కోడలు, అంటే దూరపు రిలేటివ్ కోడలు ఉంటే సర్జన్ డాక్టరు, వెళ్ళి అక్కడ చూపించుకున్నాను. అదే షార్ట్ పెట్టాను దాంట్లో, చూడండి ఒకటి, మల్లారెడ్డి కాలేజీకి సంబంధించి. కాలేజీ కాదు, హాస్పిటల్, హెల్త్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఎక్కువ లెంతే అయిపోతుందేమో చూడరని మాట్లాడాలంటే కొంచెం అనీజీగా అనిపిస్తుంది. సరే, ధన్యవాదాలండి. ఎవరైనా కానీ నా ఇంటెన్షన్ ఏంటి అంటే, ఎవరైనా కానీ మోకాళ్ళ నొప్పులకి ఆయుర్వేదం కానీ, లేదంటే ఏదో ఇంజెక్షన్ ఇస్తున్నారు ఇప్పుడు మన దాంట్లోనే, బ్లడ్లో వైట్ సెల్స్ తీసి, అది కూడా సక్సెస్ అయ్యిందని చేయించుకున్న ఎమ్మడే తీశారు సినిమా యాక్టర్లో, ఈ సీరియల్ యాక్టర్లో. కానీ అది నమ్మకూడదు. ఏంటంటే రేటింగ్ కూడా ఎమ్మటే ఇవ్వకూడదు, అది సక్సెస్ అయినాక ఇవ్వాలి. అట్లా ఎవరైనా కనుక చేయించుకొని అది
ఆ వైట్ బ్లడ్ మన బ్లడ్ నుంచే వైట్ బ్లడ్ సెల్స్ తీసి చేయించుకున్న వాళ్ళకి సక్సెస్ అయింది, మేము చేయించుకుని ఇంతకాలం అయిందని. కానీ లేకపోతే ఇట్లా నాకు ఎందుకంటే ఒక సలహా కోసం నేను అడుగుతున్నాను, వేరే ఏం కాదు. దీన్ని డబ్బుల కోసం నేను డబ్బులు గెయిన్ చేద్దామని కూడా కాదు. యూట్యూబ్ నా టైంపాస్కి ఇప్పుడు చేస్తున్నా. ఇంతకుముందు డబ్బులు వస్తాయి అని ఆశపడి చేశా, డబ్బులు ఎవరికి చేయదని. ఇప్పుడు అలా కాదు, నా టైంపాస్ కోసం నేను చేస్తున్నాను, నా ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి. అట్లా మీరు ఏమన్నా అర్థం చేసుకున్నా నాకేం బాధ లేదు. నేనైతే ఈ వీడియోలు ఇప్పుడు ఈ ఛానల్ గుణ ఛానల్ మాత్రం డబ్బుల కోసం చేయటం లేదు. ఈవెన్ ఏమన్నా డబ్బులు వచ్చినా ఆర్ఫనేజ్కి ఇచ్చేస్తా, ఇది మాత్రం ప్రామిస్ అని ఖచ్చితంగా చెప్తున్నా. థ్యాంక్ యూ టు ఆల్.